నిమ్మకూరులో 100 అడుగుల హరికృష్ణ గారి విగ్రహాన్ని కట్టించారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ నిమ్మకూరులో తన తాతగారి జ్ఞాపకార్థం తన నాన్నగారికి సంబంధించిన ఒక భారీ అయినటువంటి విగ్రహాన్ని నిర్మించబోతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఏది ఏవైనా ఈ భారీ విగ్రహానికి సంబంధించిన విషయం చూసి అందరూ ఎంతగానో షాక్ అయితున్నారు. 30 అడుగులు జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారు పుట్టిన ఊరు నిమ్మకూరుని ఎప్పటికీ మర్చిపోకూడదని ఆల్రెడీ అక్కడ తనకి తాతగారికి అలాగే తన నాయనమ్మకి సంబంధించిన విషయంలో ఒక భారీ విగ్రహాల్ని నిర్మించారు. బసవ తారకం గారి విగ్రహం, ఎన్టీ రామారావు గారి విగ్రహం అక్కడ ఉంటాయన్న సంగతి తెలిసిందే. వాళ్ళే మనకు ఈ నేపథ్యంలో ఆయన మరణించడంతో వాటికి సంబంధించి ప్రత్యేక ఆలయాన్ని కూడా నిర్మించారు అంటూ చెప్తున్నారు. ఈ ప్రత్యేక ఆలయ తాలూకు విషయాలు కూడా ఇప్పుడు సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక రాబోయే రోజుల్లో సైతం వీటి గురించి మరింత ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోవడానికి ఒక్కసారి అక్కడికొస్తే చాలు. అక్కడ చాలా విషయాలు సైతం బయటపడతాయట. ఎందుకంటే నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్‌కి తప్ప నందమూరి కుటుంబంలో ఇంకెవరికీ ఆస్తిపాస్తులు లేవు. కానీ తను సంపాదించిన ఆస్తి కంటే తన కుటుంబానికి సంబంధించిన పరువు ప్రతిష్టలే ముఖ్యంగా భావిస్తారు ఎన్టీఆర్. అందుకే తన నాన్నగారికి సంబంధించి తరతరాలు గుర్తుండిపోయేలా ఓ భారీ విగ్రహాన్ని అక్కడ నిర్మించారట. దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టి నిమ్మకూరులో దాదాపు 100 అడుగుల హరికృష్ణ విగ్రహాన్ని కట్టించినట్టుగా తెలుస్తోంది. 100 అడుగులలో విగ్రహం అంటే ఊహించండి ఎంత భారీగా ఉంటుందో. ఇటువంటి విగ్రహానికి మరి నెలకొల్పడం, అలాగే అలాంటి అవకాశం నాకు రావడమే అదృష్టంగా భావిస్తున్నాను. మా నాన్నగారి చల్లని చూపులు ఎప్పుడు మాపై ఉంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మన